బ్రేకింగ్ న్యూస్. సచివాలయంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధ్యక్షతన గోదావరి పుష్కరాలు కేబినెట్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. మంత్రులు కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పుష్కరాల సన్నద్ధత, ఏర్పాట్ల పురోగతిపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు. ఈ వార్తకు సంబంధించి విజువల్స్ చూద్దాం. సంబంధించిన వర్స్టేషన్ డెవలప్మెంట్ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది. ప్లస్ నేను చైర్మన్ గారిని మొత్తం ఒక ఎందుకంటే మనం కుంభమేళకి 20 లక్షల మంది ప్రయాణం చేసినాం. మనం కూడా పెద్ద ఎత్తున చేస్తున్నాం కాబట్టి చైర్మన్ గారు బయట మెట్రోపాలిటన్ సిటీస్ అదర్వైజ్ నియర్ బై సౌత్ ఇండియా అందరికి ఇక్కడ గోదావరి పుష్కరాలకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని ఎయిర్ ట్రాఫిక్ కూడా స్ట్రీమ్లైన్ చేసుకునే విధంగా కొంత దానికి పబ్లిసిటీలో ఎయిర్ ఫ్రీక్వెన్సీ పెంచడం అది కూడా చేస్తే బాగుంటుంది. ప్లస్ డిజాస్టర్ సంబంధించి కూడా రిస్క్ బోర్డ్స్. ఇవి బ్రేకింగ్ న్యూస్ అప్డేట్స్. మరిన్ని బ్రేకింగ్ న్యూస్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.